నిర్గుణ బ్రహ్మము ఏకమే, అది జ్ఞేయ బ్రహ్మము, అది ఉపాస్య బ్రహ్మము కాదు. సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా అది ఉపాస్య బ్రహ్మము గనక సగుణము అనగానే అనేకం వస్తుంది. అనేకమనేది రుచీనాం వైచ్యుత్ర్యా దృజుకుటిల నానాపదృశాం అన్నట్టు వారి వారి యొక్క జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాసన ఎందు ఆసక్తి సహజంగా కలుగుతుంది. వారి కోసం విభిన్నములైనటువంటి శాస్త్రములు తయారవుతాయి. అందుకు శక్తి గురించి మాట్లాడితే శాక్తేయ పురాణాలు తీసుకోవాలి, అక్కడ ఆ ప్రాధాన్యం కనబడుతుంది. అంతేగాని మేము భాగవతం చతుర్దశ స్కందంలో చదివేమండి దక్షయజ్ఞ విధ్వంసం, అక్కడికి కదలేదండి కాబట్టి ఇది కల్పన అనకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ శక్తిపీఠాలకు సంబంధించి అయితే శక్తి పురాణం చూడాలి. శివపురాణంలో కూడా ఈ కథ లేదండి. శివపురాణంలో దక్షయజ్ఞ విధ్వంస ఘట్టం ఉన్నది, కానీ అమ్మవారు దశమహావిద్యలుగా మారిన వృత్తాంతం లేదు. అక్కడ లేదు కనుక లేదనద్దు, అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తాడు ఆయన. అంటే ఏ ప్రాధాన్యం ఎక్కడ కావాలో ఆ ప్రాధాన్యం చూపిస్తాడు. ఇది పురాణాల్లో ఉన్న టెక్నిక్, ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం అమ్మవారి అంశం గనక ఇది. అయితే ఈ శివశక్తులు ఇద్దరూ ప్రాధాన్యమైన భక్తులు కొందరు ఉంటారు. అమ్మ భక్తులు కొందరు, అయ్య భక్తులు కొందరు, అమ్మయ్య భక్తులు కొందరు. ఆ అమ్మయ్య భక్తులకు పనికొచ్చేటట్టు ఇద్దరు ప్రాధాన్యం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఈ రమ్యమైనవన్నీ లభిస్తుంటాయి. అందుకే కొంత శివపురాణాంశములు, కొంత శాక్తేయ పురాణాంశములు కూడా కలుపుకుంటూ మనం ఒక పురాణం తయారు చేసుకుంటున్నాం. అయితే ఇది ఏ పురాణంలో లేని పురాణం కాదు, అదొకటి. అలాగని మన స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నట్టుగా మనకు తోచినవన్నీ రాసి శాస్త్రం అంటే అది మహాప్రమాదం అండి. అందుకు శాస్త్ర ప్రమాణంతోనే చెప్పుకుంటూ అన్వయించుకుంటూ వెళ్ళాలి, అప్పుడు రమ్యత కనబడుతున్నది. అందుకు శివపురాణంలో మీకు కథ కనబడదు. ఇది దేవీ భాగవత ఉపపురాణంలో కథ ఇప్పుడు చెప్పుకున్నటువంటిది. ఆ తర్వాత అమ్మవారు దక్షయజ్ఞ విధ్వంసానికి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు చేసినటువంటి లీల అంతా ఇంత మనమంటే శక్తిపీఠాలు ఎప్పుడు చెప్దామన్న తొందరలో అంతా చెప్పుకునే అవకాశం కుదరదు. కానీ ఆ వెళ్ళినప్పుడు అమ్మవారు చూపించినటువంటి అద్భుత వైఖరి, ఎంత సౌమ్య రూపంలో ఆవిడ వెళ్ళినా తండ్రి మీద కోపం చాలా ఉంది ఆవిడికి, వాడి అజ్ఞానం మీద. పైగా ఇకపై తాను దాక్షాయనిగా ఉండదలుచుకోలేదు ఆ తల్లి. అందుకు దక్షుడు కుమార్తె అనిపించుకోకూడదు అని నిశ్చయించుకున్నది. అందుకు తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక సింహాసనం మీద కూర్చుంది, ఖాళీగా ఉన్న సింహాసనం మీద. మొత్తం బ్రహ్మసభ దేవసభ కూడా హఠాత్తుగా వచ్చినటువంటి అమ్మవారి యొక్క ఈ రూపం, అందులో కనిపిస్తున్న రౌద్ర రస రేఖ, వాటిని చూసి దిగ్భ్రాంతికిలోని భక్తి కూడా కలుగుతూ ఉండగా రెండు చేతులు దోయులించి నమస్కరించాయి. దేవసభయును బ్రహ్మసభయు రెండు నమస్కరించాయి. ఈ లోపల అక్కడికి వచ్చేట్టు దక్షుడు, వచ్చేవా, చాలా సంతోషం. ఆయన రాకపోయినా పర్వాలేదు, నువ్వు వచ్చావు, నిన్ను పిలవాలని అనుకున్నాను, కానీ నిన్ను పిలిస్తే ఆయన కూడా తీసుకొస్తావు, అందుకే పిలవలేదు. పైగా అందరూ కొంతమంది అయితే ఇష్టం లేకున్నా ఇక్కడ కూర్చున్నారని నాకు తెలుసు, కొంతమంది నా మొహం ముందే చీవాట్లు వేసి పెట్టి వెళ్ళిపోయారు. కానీ నేను చేసిన తప్ప నువ్వేనే చెప్పు, హరుడు అమంగళవేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప. హరుడు అమంగళుడు అవునా కాదు, నువ్వేనే చెప్పు. పైగా తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము, అరకంట చూడడు నేను అరిగినప్పుడు, నా పెండ్లి కొడుకులం దేపాటి వాడుతాను. ఈ మాటలని శ్రీనాథ మహాకవి రచనండి చెప్తున్నాడు ఇక్కడ. నా పెండ్లి కొడుకుల్లో అతను ఎంతటి వాడు అయినప్పటికీ తాను భిక్షా కపాలంబు చేతదాల్చి పండు సేయుటకుంటే రాకుండు టొప్పు. పిలిస్తే భిక్షా కపాలం పట్టుకుని ఇక్కడికి రావడం కంటే రాకపోవడమే చాలా బాగున్నది అంటే అమ్మవారు లేచి అంటున్నట్ట, ఆహా లెస్స వివేకమే, ఆహా లెస్స వివేకమే, పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము. ఎంత గొప్పగా రచించారో చూడండి. ఆహా లెస్స వివేకమే, పురహరుండాశించియున్నాడే నీ స్వహాకారము, శంభు బాసి ఇట నీ సత్రంబులో ఏను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఎంత అద్భుతమైన కవిత్వం ఇచ్చాడండి. ఆహా లెస్స వివేకం, ఆ మాట ఎత్తుగడలో అందం చూడండి, 3 శూలాల్లో గుచ్చుకున్నాయి. పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము, నువ్వెప్పుడు ఆహుతిస్తావా అని ఎదురుస్తూ కూర్చున్నాడే ఏంటి శివుడు. నేనెందుకు వచ్చాను, శంభు బాసి ఇట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. తెలుగు తెలిస్తే ఈ ప్రయోగానికి మరింత ఆనందం కలుగుతుందండి. మనక అమ్మ భాష లేదు, అమ్మమ్మ భాష లేదు, వచ్చింది అది బాధ. దానితో అద్భుతమైన మహాకవుల యొక్క వాగ్వైభవాన్ని ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొన్ని తరాల క్రితమైతే ఈ పద్యం వినబడితే చాలు ఆనందంతో పరవళ్ళు తొక్కేవారు. ఎందుకంటే ఒక భాషలో జీవం తెలియాలి అంటే 30 రోజుల్లో భాష నేర్చుకోబడును, పుస్తకాలు చదివితే తెలియదండి. అన్ని విధాల భాషను చంపేసి భాషను ఉద్ధరిస్తామని ఏడాదికోసారి మాతృభాషా దినోత్సవాలు చేస్తే భాష బ్రతకదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భాష బ్రతకాలంటే భాషతో బ్రతకాలి, భాషతో జీవించాలి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భాష మాట్లాడితే భాష రాదు, భాషతో బ్రతికితే భాష వస్తుంది.
ఏ ప్రయోగం ఎప్పుడో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, శంభు బాసి ఇట నీ సత్రంబులో. మనకి ఏదైనా గందరగోళమయ్యి పట్టించుకుని దిక్కు లేకపోతే ఆడే వ్యవహారం సత్రం, అవునా లేదా? ఇదో వ్యవహారం ఉంది మనకి. సత్రం కూడు మఠన్ నిద్ర అనే మాట కూడా ఒకటి ఉండేది మనకి. కనుక సత్రం కూడు, సత్రం అంటే ఏదో 10 మందికి పద్ధతి లేదు, అడిగేవాళ్ళు లేడు అన్నప్పుడు సత్రం అని అంటారు. ఇది వ్యవహారంలోని మాట. కానీ శాస్త్రీయార్థం సత్రం అంటే యజ్ఞం అని అర్థం. కనుక ఇక్కడ సతీదేవి అన్నమాట సరిగ్గా సరిపోయింది. శంభు బాసి ఇట నీ సత్రంబులో అన్నప్పుడు యజ్ఞంలో అని అర్థం. కానీ తెలుగువాడుగా శ్రీనాథుడు ఈ మధ్యలో అలా కొట్టాడు ఆ మాటని. ఇది సత్రంలాగే ఉందయ్యా, దిక్కు దివాణం లేకుండా ఉందని చెప్పడం. ఇక్కడ సత్రంబు దిక్కు దివాణం కూడా అద్భుతమైన తెలుగు పలుకుబడండి. ఇవన్నీ తెలుగు పలుకుబడులు అంటారు వీటిని. శంభు బాసి ఇట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఈశ్వరద్రోహివై, ఈశ్వరద్రోహం చేస్తావే, దెబ్బతింటావని బోధించడానికి వచ్చానని శివతత్వాన్ని బోధిస్తుందండి. అద్భుతమైన అంశం. ఏదైనా కార్యం ప్రారంభించేవు అంటే అది బ్రహ్మశక్తి, కొనసాగించేవు అంటే విష్ణుశక్తి, అది పూర్తి చేసేవు అంటే శివశక్తి. పూర్తి ఎప్పుడవుతుంది? ఇది ఒక గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఒక కార్యం ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పుడు యజ్ఞమే జరుగుతోంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? ఒకటే ఆలోచించన్నాడు ఇక్కడ. యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? మొత్తం యజ్ఞాంగంలో ఏం చెప్పారో దాంతో పూర్తి కాదట, యజ్ఞ ఫలం రావడంతో యజ్ఞం పూర్తవుతుంది, అంతే కదా. నీ పని ఎంతవరకు? యజ్ఞం చేసి కూర్చోవడం వరకు నీ పని. దాన్ని పూర్తి చేసే పని ఎవడు? సృష్టిలో ప్రతివాడు కర్మ చేయడం వరకే వాడి పని. కర్మ ఫలప్రదాత ఎవరు? ఈశ్వరుడు. కనుక ఫలప్రదానంతోనే కర్మ పూర్తవుతోంది అంటే పూర్తి చేసేవాడు ఎవడవుతాడు? ఫలప్రదాత పూర్తి చేసేవాడు అవుతాడు. కనుక శివుడు పూర్తి చేసేవాడు అంటే అర్థం ఏమిటంటే చేసిన యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు. ఇది చూస్తున్నాడు ఇక్కడ. కనుక ఈశ్వరుడు ఫలప్రదాత, పూర్తి చెయ్యవాడు. అలాంటి పరమేశ్వరుడు ఫలప్రదాత. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. 3 క్రియల్లో 3గా చెప్పబడుతున్నాడు. ఇంత బోధించిందండి తల్లి. మరి ఇతడు సదా నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడు అంటూ ఉపనిషత్తత్వ ప్రతిపాద్యంగా ఆ రుద్రతత్వాన్నంతటి బోధించింది. శ్వేతాశ్వతరు ఉపనిషత్ మంత్రములు, కొన్ని తైత్తిరీయ ఉపనిషత్తు మంత్రములు, ఇవన్నీ కలుపుతూ అద్భుతమైన శ్లోకములు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఉపనిషత్ విజ్ఞానాన్నే కథారూపంగా అందిస్తాయి పురాణములు గనక అక్కడ రమ్యమైన అంశములు ఎన్నో కనబడతాయి. విశ్వాధిపో రుద్రో మహర్షి ఏకో రుద్రో నద్వితీయాయతస్థే. ఈ మంత్రములన్నీ ఉపనిషత్తుల్లోవి, శ్వేతాశ్వతరంలోది. ఆ మంత్రములన్నీ తల్లక్కడ చెప్తుంది. కానీ అవివేకం, అహంకారం మూసుకుపోయిన వాడికి తత్వబోధ ఎక్కుతుందా? వాడు వినలేదు. అమ్మవారు చెప్తూ చెప్తూ యోగాగ్నితో శరీరాన్ని త్యజించారు.